హాయ్ మావా! అందరికీ స్వాగతం కార్పొరేట్ లెన్స్ ఇన్సైట్స్‌కి. మీరెప్పుడైనా వార్తల్లో విన్నారా? ఎకానమీ స్లో అవుతోంది, జాబ్స్ పోతున్నాయి, కంపెనీస్ లాసెస్‌లో ఉన్నాయని? అదే రిసెషన్. రిసెషన్ అంటే ఏమిటంటే, ఒక కంట్రీ యొక్క ఎకానమీ వరుసగా 2 క్వార్టర్స్ కంటే ఎక్కువ కాలం ష్రింక్ అవడం. రిసెషన్ వస్తే ఏం జరుగుతుందంటే, కంపెనీస్ కాస్ట్ తగ్గించడానికి లే ఆఫ్స్ చేస్తాయి. జాబ్స్ దొరకడం కష్టమవుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ వాల్యూ తగ్గిపోతుంది. అయితే రిసెషన్ ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. కానీ ప్రిపేర్ చేసుకోవడం పాసిబుల్. మొదటి ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయండి. కనీసం 6 నెలల ఎక్స్‌పెన్సెస్‌కి సరిపడే డబ్బు సేవ్ చేసుకోండి. రెండవ ప్రొటెక్షన్, స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయండి. రిసెషన్‌లో కూడా ఇన్ డిమాండ్ స్కిల్స్ ఉన్నవారికి జాబ్స్ పోవు. మూడో ప్రొటెక్షన్, డెట్ తగ్గించుకోండి. రిసెషన్‌లో ఎక్స్‌ట్రా ఈఎంఐస్ మిమ్మల్ని చాలా స్ట్రెస్‌లో పెట్టొచ్చు. నాలుగో ప్రొటెక్షన్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయండి. ఒక్క ఇన్కమ్ సోర్స్ మాత్రమే ఉంటే రిస్క్ ఎక్కువ. ఐదో ప్రొటెక్షన్, పానిక్ చేయకండి. రిసెషన్ టెంపరరీగా ఉంటుంది. హిస్టరీ చూస్తే ప్రతి రిసెషన్ తర్వాత ఎకనామీ రికవర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రిసెషన్లో ప్రిపేర్డ్గా ఉన్న వారికి ప్రాబ్లమ్స్ తక్కువ, పానిక్ చేసిన వారికి ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇలాంటి ఆసక్తికరమైన కార్పొరేట్ కథలు తెలుసుకోవాలంటే కార్పొరేట్ లెన్స్ ఇన్సైట్స్ను ఫాలో అవ్వండి.